ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో కనుక మీకు విపరీతంగా డౌట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అనేటువంటిది కొంత డిఫికల్ట్గానే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్న తర్వాత అప్పుడప్పుడు డౌట్స్ అనేటువంటి చిన్న చిన్న డౌట్స్ రావటం, వాటిని క్లారిఫై చేసుకోవటంలో తప్పులేదు. కానీ అదే పనిగా డౌట్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, అది ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ మీకు అంత చిక్కన ఒక జడ పదార్థంగానే ఉండిపోతుంది. నాకు ఒకతను ఫోన్ ఇప్పటి నుంచి కాదు, 4 నెలలు 5 నెలల నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ దాదాపుగా 150 సార్లన్నా చేసి ఉంటాడు. మనం ఒకవేళ ఏదన్నా పని మీద ఉండేసి ఫోన్ అనేటువంటిది చేయలేదనుకోండి, ఎత్తలేదనుకోండి, అదే పనిగా కొడతా ఉంటాడు. 10 సార్లు అయినా ఫోన్ చేయడమే అదే పనిగా. అది అండర్స్టాండ్ చేసుకోడు, లేదో పనిలో ఉండి ఎత్తలేదు, తర్వాత చూస్తారేమోనని. సో అయినప్పటికీ కూడా నేను ఈ 149 సార్లు కూడా అట్లా కాదండి, ఇట్లా జరుగుతుంది, ఇది అది ఈ విధంగా చేసుకోండి ఇట్లా అని చెప్తానే ఉంటా. ఎందుకంటే కామన్ ట్రేడర్ మనలాంటి వాడే, ఏదో మనకు తెలిసిందే, ఏదో ఆయన డౌట్ వచ్చింది ఏదో చెప్తే సరిపోతుంది. కానీ చాలా సిల్లీ డౌట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. నాకు అర్థమవుతుంది కూడా ఈ సిల్లీ డౌట్స్ అని. కానీ అయినప్పటికీ కూడా విసుక్కోకుండా చెప్తా ఉంటాను. ఈరోజు అయితే మాత్రం ఇసిగిచ్చాడు బాగా. లాస్ట్లో అయ్యా నువ్వు అసలు ఈ ట్రేడింగే చేయొద్దు అని చెప్పేసి ఆఖరి ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 4-5 నెలల్లో ఆయన ఇంతవరకు ట్రేడే చేయాల. అసలు ట్రేడ్ చేయడానికి మొదలు పెట్టడానికి ముందే ఇన్ని డౌట్స్ వస్తే, ట్రేడ్ చేసి నాకు వచ్చే డౌట్స్కి నాకు జుట్టు రాలిపోయేటట్టు ఉందన్నమాట. సో దట్ ఈరోజు చెప్పేశారు, యూ డోంట్ అటెంప్ట్ టు ట్రేడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పేశారు. సహజంగా స్టాక్ మార్కెట్లో డౌట్స్ అనేటువంటి రావాలండి, కానీ అది లాజికల్గా అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా సరే మీకు ఒక డౌట్ అనేటువంటిది రైజ్ అయింది అనుకోండి, దాని మీద మీరు కనుక సొంతంగా ఎనాలిసిస్ చేసుకొని దాన్ని కొంత అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. అది కూడా కాకపోతే ఎవరినైనా సరే అడగొచ్చు. కానీ డౌట్సే పరమావధిగా స్టాక్ మార్కెట్ జర్నీని కొనసాగించాలి అంటే అది ఎప్పటికీ కూడా మీ మైండ్కి సెట్ అనేటువంటిది కాదు. మీకు కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ అనేటువంటిది చేస్తూ, మీరు ఒక నోట్బుక్ని మెయింటైన్ చేస్తూ, అసలు ఎక్కడ ఏ డౌట్ వచ్చింది, ఏది మనం ట్రేడ్ అనేటువంటిది తీసుకున్నాము, ఏంటి అనేటువంటి రాసుకుంటూ, దాని మీద ఒక క్లారిఫికేషన్ అనేటువంటిది చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. కానీ ఇప్పుడు ఒక డౌట్ అనేటువంటిది వచ్చింది, వెంటనే వేరే వాడిని అడిగేద్దాము అని డిపెండబుల్ ట్రేడర్గా కనుకైతే ఎప్పటికీ కూడా ట్రేడర్గా ఎదగలేరు. మీరు అనుకోవచ్చు, ఏముందిలేండి, టిప్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే అకౌంట్ హ్యాండ్లింగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఎట్లా గట్లా చేసుకుంటానులే అనేటువంటి భావన కనుకుంటే దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్ మొత్తం కూడా 0 అయ్యేటువంటి ప్రమాదమే 100% షూర్ అనమాట. సో మనం ఇతరుల మీద డిపెండ్ అయ్యి స్టాక్ మార్కెట్ జర్నీ కొనసాగించాలంటే అది హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఆ డౌట్ని మీకు మీరే క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరే కొంత ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది చేయండి. అప్పుడు మీకు ఆ డౌట్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్, ఆన్సర్ అనేటువంటిది బ్రెయిన్లో అలాగే స్టాక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే, చాలామంది కూడా ఈ కోర్సులు ఇవన్నీ నేర్చుకొని కూడా వాళ్ళు ఎందుకని సక్రమంగా సక్సెస్ అనేటువంటిది కాలేకపోతున్నారు అనేది ఇదే కారణం. కోర్సు నేర్చుకుంటాం, దాన్ని పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేయటలేదేమోనని నాకు ఈరోజు అర్థమవుతుంది అనమాట. ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది చేస్తే మనకు డౌట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. వాటిని క్లారిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తాం. క్లారిఫికేషన్ రాకపోతే ఒక సీనియర్ని అడగడము, లేకపోతే ఇంకోటి అనేటువంటిది, లేకపోతే ఎవరి దగ్గర అయితే కోర్సు అనేది నేర్చుకున్నారో వాళ్ళని అడగడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మనం కొంత క్లారిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అసలు ఎక్సర్సైజే లేకపోతే స్టాక్ మార్కెట్లో గెయిన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక డాక్టర్ 4 సంవత్సరాలు చదివినప్పటికీ కూడా అప్రెంటిస్ అనేటువంటిది కనుక లేకపోతే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు. పేషెంట్ వచ్చినప్పుడు ఏదేదో జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. చేతికి చేయాల్సిన ఇంజెక్షన్ ఇంకో చోట ఎక్కడైనా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది, ప్రాక్టీస్ అనేటువంటిది, డౌట్ క్లారిఫికేషన్ అనేటువంటివి వినూత్నంగా మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ కంటిన్యూస్ డౌట్స్ కనుక వస్తే అసలు మీరు గుర్తుంచుకోండి, అటువంటి వాళ్ళు ట్రేడింగ్ అనే దానికి పనికిరారు అనేటువంటిది. సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా డౌట్స్ అనేవి వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అట్ ది మీన్ టైం ఒకేసారి వందల డౌట్స్ వస్తే మాత్రం
వాళ్ళు స్టాక్ మార్కెట్కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరారు, వాళ్ళు ఎప్పటికీ కూడా సక్సెస్ కారు అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనించాలి. థ్యాంక్ యూ.